విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇంకేమైనా ఉన్నాయా సార్ మ్యాజిక్ చేయడానికి? ఇది ఈ పిల్లలు మనం 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే టెన్షన్ పడుతూ ఉంటారు. అవును, ఏం ప్రశ్నలు వస్తాయి ఏమిటో అని చెప్పేసి ఆ టెన్షన్ పడుతూ వాళ్ళు హాల్లోకి వెళ్ళగానే ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే అవి చూసి వాళ్ళకి తెలియని ప్రశ్నలో ఒకటి కనిపిస్తే చాలు టెన్షన్ పడిపోతుంది. ఆ టెన్షన్లోని వచ్చినవి కూడా మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి ఇంకా ఆ స్ట్రెస్లోని ఏదో రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఇది చూడండి, రాబిట్ రెండు వైపులా ర్యాబిట్. అవును, అయితే వీళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూసి ముందు చూడంగానే ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది, హార్డ్ క్వశ్చన్, ర్యాబిట్ గురించి రాయాలండి, ర్యాబిట్ గురించి రాయాలి. అయితే వాళ్ళు ఆ టెన్షన్లోనే ఏమొస్తుందో ఏమిటో అనే టెన్షన్లోని ఏమి రాయాలో తెలియక ఒక్కోసారి ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతూ ఉంటారు. మీ పేరు ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటారు. అలాగా స్ట్రెస్ అనేది చాలా ప్రమాదం, ఒత్తిడి. వీళ్ళు ర్యాబిట్కి ర్యాబిట్ సమాధానం రాయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డక్ గురించి రాస్తారు. డక్ గురించి ఆ స్ట్రెస్లోని ఆ టెన్షన్లోని డక్ గురించి రాస్తారు. కానీ వాళ్ళు రాయాల్సింది ర్యాబిట్కి సంబంధించిన జవాబు రాయాలి. అవును, కానీ వాళ్ళు ఆ స్ట్రెస్లోని డక్ గురించి రాస్తారు. ఓకే, అందుకనే ఈ పిల్లలకి ఏం చెప్తామంటే ఎగ్జామ్ హాల్కి ముందుగా వెళ్ళండి, టెన్షన్ పడద్దు, రిలాక్స్డ్గా ఉండండి. హాల్లోకి వెళ్ళే ముందు వరకు ఆ పుస్తకాలు గైడ్లు తీసుకుని వెళ్ళి చదవడం అవన్నీ చేయకండి. ముందుగా ఇంటి దగ్గర హాయిగా చదువుకోండి, ప్లాన్డ్గా చదువుకోండి అని చెప్తాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చదవండి. చదివి దాంట్లో బాగా వచ్చిన క్వశ్చన్స్కి ముందు రాయండి జవాబులు. ఆ తర్వాత ఓ మాదిరిగా వచ్చిన వాటికి తర్వాత రాసుకోండి. అంతేగాని ఇక కనపడంగానే ఇంక రాయడం మొదలెడితే మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని ఇంక వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఈ మ్యాజిక్, ఇది ఆప్టికల్ ఇల్యూషన్. దీనికి సంబంధించి దీంట్లో మ్యాజిక్ ఏమీ లేదండి. దీన్ని అంటే ఈ యాంగిల్ మారిస్తే ఇది ర్యాబిట్ అయిపోతుంది. అంటే ఈ యాంగిల్ మారిస్తే ఇది డక్ అవుతుంది. ఇది ఆప్టికల్ ఇల్యూషన్లోని వాళ్ళకి మోటివేట్ చేయడం కోసం ఇది చెప్తుంది. ఓకే, సూపర్ సార్. ఈ మ్యాజిక్ ద్వారా మెసేజ్ ఇస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, చాలా ఆకర్షణీయంగా, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా మంచి ఇంకా కార్యక్రమాలు చేయాలి. 76 అయినా కూడా ఇంకా మేమన్నా అలసిపోతాం, కానీ అసలు మీరు అలసిపోయేటట్టు లేరు. చేయాలండి, అవకాశం ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి, హ్యాపీగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.